హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండబ్బా! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నిన్న వీడియోలో చెప్పాను కదా! మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. చాలా వరకు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యున్నారు. మనము సంతోషంగా ఉన్నప్పుడు మన సంతోషాన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. బాధగా ఉన్నప్పుడంటే ఎలాగో షేర్ చేసుకోలేము. ఎందుకనంటే మన బాధను పంచుకునే వాళ్ళు చాలా తక్కువుంటారు. అదే సంతోషాన్ననుకోండి కనీసం కుళ్ళుకుంటారు గదా! అయ్యో! వీళ్ళు సంతోషంగా ఉన్నారు గదా! అని కనీసం కుళ్ళుకుంటారు గదా! అదే మనం బాధగా ఉన్నామనుకోండి బాగా అయిందనుకుంటారనమాట. మన చుట్టూ ఉన్నవాళ్ళు అలా ఉన్నారు. "ఏంటి లక్ష్మి అలా చెప్తున్నావు? అలా ఎవరనుకుంటారు?" అని అనుకుంటున్నారేమో మీరు. మన చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాగే ఉన్నారండి. మనం సంతోషంగా ఉంటే బాధపడేవాళ్ళు, మనం బాధపడుతున్నామంటే ఆనందపడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మీకు కూడా తెలిసే ఉంటదిలెండి. కానీ మీరు దొంగ ఒప్పుకోరనమాట అంతే. నిజమా? కాదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూస్తున్న వాటిల్లో సంతోషంగా ఉన్నామంటే ఒప్పుదల లేని వాళ్ళే ఎక్కువగా ఉన్నారబ్బా! ఇక్కడొచ్చేసి ఇంకా వంటయితే ప్రిపేర్ చేస్తున్నానబ్బా ఆఫ్టర్‌నూన్. ఇంత సంతోషమైన విషయం ఉన్నప్పుడు కనీసం కొంచెమైనా స్వీట్ చేసుకోవాలా గదా! చేసుకోవాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా చేయాలి గదా! ఏమైనా సరుకులు తెప్పించాననుకోండి మా బావకి తెలిసిపోద్దనమాట. సర్ప్రైజ్ అనమాట మా బావకి. అస్సలు తెలీదు నాకు మానిటైజేషన్ అయింది అన్న విషయం బావకైతే తెలీదు. నేను చెప్పకూడదనుకున్నా. వాచ్ టైమ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం గదా! సడెన్‌గా లైవ్స్ అయితే ఆఫ్ చేసినామనమాట. ఎందుకులే కొంచెం సపోర్ట్ సరిగ్గా లేదు అని జెప్పేసి ఈ లైవ్స్ అయితే ఆఫ్ చేసినాను నేనింకా. బావైతే ఇంకా ఒక 10 డేస్ అట్లా పడతది మానిటైజేషన్ అవ్వడానికి అని జెప్పేసి అనుకున్నాడు. బట్ కొంతమంది సపోర్ట్ వల్ల అంటే నా మంచి కోరుకునే వాళ్ళందరూ బాగుండాలనుకునే వాళ్ళు చాలామందున్నారు గదా! అందుకని జెప్పేసి వాళ్ళ పుణ్యం అంటూ నాకైతే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను గూడా షాక్ అయినా. ఇంత త్వరగా అయిపోయిందా? నేను గూడా 1 వీక్ ఖచ్చితంగా పడతదనుకున్నా. బట్ త్వరగా అయిపోయిందనమాట. ఇంకా మా బావకైతే అస్సలు తెలీదు. తర్వాత చెప్పినా అనమాట. చెప్పిన తర్వాత నోరు తీపి చేయకుంటే ఎలా ఉంటది చెప్పండి. అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటిల్లో ఇంట్లో మొన్న జ్వరం వచ్చింది గదా! బ్రెడ్ ఉండిందనమాట. ఆ బ్రెడ్ తోటి కొంచెం హల్వా అయితే చేద్దామనైతే అనుకున్నా. స్వీట్ ఎక్కువ తినట్లేదు. మా బావకైతే స్వీట్ చాలా ఇష్టం. స్వీట్, హాట్ 2 ఇష్టమే లేండి. ఒకటి ఇష్టం, ఒకటి ఇష్టం లేదన్నట్టు ఏమీ లేదు. 2 గూడా ఇష్టమే ఆయనకి. ఇక్కడొచ్చేసి ఇంకా ఆయిల్‌లో ఏమంటారు బ్రెడ్ ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి గదా! నెయ్యిలో వేయించుకుంటారు. డాల్డా గూడా వేసి చేస్తారు. రకరకాలు ఇప్పుడు ఇంట్లో నెయ్యి, డాల్డా అవన్నీ లేవమ్మా. బావకి తెలియకోకుండా మంచిగా స్వీట్ చేసి పెట్టాలి అని జెప్పేసి అనుకున్నా అనమాట. అందుకని జెప్పేసి బ్రెడ్ హల్వా అయితే జేస్తున్నా. నాకైతే చాలా ఇష్టం అబ్బా! జీడిపప్పు, కిస్మిస్ అవన్నీ వేయించి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటది. బ్రెడ్ హల్వా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నల్లగా అయిపోయినాయి అనుకోకండి. రెడ్‌గా వేయించాననమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు అంతే గాని బ్లాక్ కలర్‌లోకైతే ఏం రాలేదులెండి. నాకు వంటలు రావు అనుకునే వాళ్ళకి వస్తాయండి. వంటలు రాకుండానే ఇన్ని రోజుల నుంచి నేను తింటున్నామా చెప్పండి మా ఇంట్లో. మేము బానే ఉన్నాం గదా! బొద్దుగానే ఉన్నాం గదా! సన్నగా ఏం లేవు గదా! అదే కొంచెం వీక్‌గా ఉండింటే అయ్యో! ఈమె వంటలు తినలేక సన్నగా అయిపోయారు అనుకోవడానికి చేసిన వాటిల్లో అందరిలాగా ఎక్కువ వంటలు రాకపోయినా నాకొచ్చిన మటుకు నేను బానే చేస్తానండి. ఇక్కడైతే బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేస్తున్నా. బావకి సర్ప్రైజ్ ఉంది బావ అని చెప్పిన. ఫుల్ ఎక్సైట్ అనమాట. ఏం జరిగిందని చెప్పేసి. ఎందుకంటే దీనికోసం బాగా వెయిట్ చేస్తున్నాం. 1 ఇయర్ లోపే సక్సెస్ రావాలి అనైతే అనుకున్నాము. చెప్పినా గదా! మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి మనం మాటలతో సమాధానం చెప్పకూడదండి. ఎప్పుడైనా గానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట. మాటకు మాట సమాధానం ఎప్పుడూ గాదు. వాళ్ళేమనుకుంటారంటే మనం అన్నం వాళ్ళు పడ్డారు గదా! అన్నట్టుగానే ఉండాలి. అలాగే ఉండాలి కూడా మనము. అణిగిమణిగే ఉండాలి. టైం వచ్చినప్పుడు మనం ఏంటి అని చూపించాలి. నాకు కూడా ఒకప్పుడు ఈ విషయాలన్నీ ఏం తెలీదనమాట. ఎవరైనా అన్నప్పుడు బాగా ఫీల్ అయిపోవడము, అలా ఏడ్చడం అలా చేస్తా ఉంటిని. ఇప్పుడు కూడా ఏడుస్తాను గానీ అంతగా పట్టించుకోననమాట. ఓహో! అంతే వీళ్ళు మనం ఎంత చేసినా వీళ్ళ ఇంతే అనమాట. వీళ్ళకి కొంచెం కూడా మనం సపోర్ట్ చేస్తున్నామని గాని, లేకుంటే వాళ్ళని మంచిగా చూస్తున్నామని గాని అనుకోరు. సమాజం అంతా అలానే ఉంది అని చెప్పేసి వదిలేసినానబ్బా! నాలాగా ఎవ్వరు కూడా డిప్రెషన్‌లోకి అసలు పోవద్దబ్బా! ఎవరిని పట్టించుకోవద్దు. మనం ఏంటి అన్నది చూపిస్తూ పోతుండాలా. అలాంటి దాంట్లోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా! నిజానికైతే చాలా సంతోషంగా ఉందబ్బా! మానిటైజేషన్ అయ్యింది అనంటే అసలది చాలా చాలా కష్టము. చాలామందికి అవ్వలేదు గూడా. చాలామంది మధ్యలో వదిలేసిన వాళ్ళు గూడా ఉన్నారు. ఇంక అవ్వదు మనకు మానిటైజేషన్ ఇంకెందుకులే ఈ తలనొప్పులంతా మనకని జెప్పేసి. ఎందుకంటే దానికోసం టైం కేటాయించాలి. కొంచెం ఫ్యామిలీకి గూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం తగ్గుతదనమాట. ఎక్కువ వీడియోస్ చేయాలి, మాట్లాడాలి అవి ఇవి అని జెప్పేసి కొంచెం టైం అయితే స్పెండ్ చేయాలి. ఏది ఊరికే రాదండి. ఏదైనా గానీ కొంచెం కష్టపడితేనే వస్తది. చాలామంది అనుకునే విషయం ఏంటి యూట్యూబ్ ఏంటి జస్ట్ వీడియో గదా! తీసేది పంపించేదే గదా! ఏంది ఏముందనుకుంటారు. కానీ దాంట్లోకెళ్తేనే ఒకప్పుడు నేను అలాగే అనుకున్నా. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడం ఏముందబ్బా! సింపుల్ గదా! కెమెరా ఉంటది. వీడియో తీసుకోవచ్చు మొబైల్‌లో మనం మాట్లాడొచ్చు, పెట్టేయొచ్చు కదా! అనైతే అనుకున్నా అనమాట. దాంట్లోకొస్తే గాని నాకు తెలియలేదు. వామ్మో! ఎంత పంచాయతీ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎన్ని వీడియోస్ ఉంటాయి నావైతే దాదాపు ఒక 500 వీడియోస్ ఏమో ఉండింటాయన్నమాట.
ఖచ్చితంగా షార్ట్స్, లాంగ్స్ అన్నీ కలిపి కూడా ఇంకా ఎక్కువనే ఉన్నాయేమో లెక్క పెట్టుకోలేదనమాట. అన్ని వీడియోస్ చేస్తే గానీ ఈ రోజుటికి సక్సెస్ అయితే రాలేదు. అన్ని వీడియోస్ చేయడంలో చాలా కష్టం ఉంటది. చాలా సార్లు కూడా వద్దు ఎందుకు ఇంత కష్టం ఎందుకు నాయన స్వామి అని నాకు నేనే అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఒక్కోసారి బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా! మాకిది తెలుసులే, మాకది తెలుసులే, మాకొచ్చులే అన్నట్టుగా బిహేవ్ చేస్తా ఉంటారు కొంతమంది. కావాలనే చేస్తుంటారనమాట వాళ్ళు. అలాంటివి విన్నప్పుడు పిచ్చి కుక్కలతో మనకెందుకు అనిపించుకోవడం, అవసరమా? మన ఇంట్లో మనం ఉంటూ, మన తిండి మనం తింటూ వీళ్ళందరితో ఏంటని చాలా సార్లు అనుకున్నా. తర్వాత నా చుట్టూ మా బావ, మా అమ్మ, మా నాన్న ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు. ఏ జాబ్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయని చెప్పడంతో కొంచెం కొంచెం మార్పయితే వచ్చిందనమాట. అలా అలా ఈ సక్సెస్ అయితే అయ్యానబ్బా! నాకైతే మాటల్లో చెప్పలేను సంతోషంగా ఉంది. నేను ఇంత త్వరగా అవుతానని ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. లేట్ అవుతదనుకున్నా. స్టార్టింగ్ పెట్టినప్పుడు ఏముందిలే 3 నెలలకి అయిపోతది నాకు అనుకున్నా. నిజంగా చెప్తున్నా ఓవరాక్షన్ కాదు గానీ, అప్పుడు ధీమాగా ఉండినాననమాట. ఎందుకనంటే వీడియోస్ బాగా ఎళ్ళినాయి నాయి స్టార్టింగ్‌లో లాంగ్ వీడియోస్. తర్వాత తర్వాత డౌన్ అవుతా వచ్చినాయనమాట. ఎవరైనా అంతే కదా! కొత్తదనం కోరుకుంటా ఉంటారు. ఒకటే ఇంట్లో ఉండి, ఒకటే వంట చేసిందే చేసి చూపిస్తా ఉంటే వాళ్ళకి కూడా బోరింగ్ ఉంటది. ఎవ్వరికైనా అట్లనే ఉంటది. మనమేమో బయటికెళ్ళి పెద్ద పెద్ద బ్లాగ్స్ అయితే చేయలేము. అలా అని చెప్పి బయటికెళ్ళి చేస్తేనే సక్సెస్ అవుతారని నేను అనుకోనండి. ఇంట్లో ఉండి కూడా సాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫేస్ కనిపియకుండా కూడా వీడియోస్ చేసి పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు గదా! అట్లా ఆలోచన చేసుకొని నేనైతే స్టార్ట్ చేసిన అబ్బా! మొత్తానికైతే సక్సెస్ అయితే వచ్చింది. ఏం పర్వాలేదు. ఇక్కడొచ్చేసి ఇంకా మధ్యాహ్నానికి ఆయనకు స్వీట్ చేస్తే ఎట్లా? నేను గూడా చేసుకొని తినాలి గదా! ఏదో ఒకటి అందుకని చెప్పేసి ఆలు కర్రీ చేసుకుంటా ఉన్నాను. చాలా రోజులైపోయిందనమాట. ఆలు కర్రీ ఈ మధ్య చెయ్యట్లేదు ఇంట్లో. ఈ సంతోషంలో ఆలు కర్రీలో టమాటా ఒకటి ఎక్కువేసినా పుల్లగయిందనమాట. మా బావ నైటొచ్చి "ఏంట్రా ఇంత పుల్లగుందన్నాడు." టమాటా ఒక్కటే వేయాల్సింది. నేను ఇంకా 2 టమాటా పళ్ళైతే వేసినా అనమాట. అంతే చూడండి ఆనందమొచ్చినా, బాధొచ్చినా దాచుకోలేము మేము. మనమైతే మాత్రం నేనైతే అంతే అబ్బా! మొత్తానికైతే అన్నం చేసుకొని, ఆలు కర్రీ చేసుకొని, కొంచెం అన్నం అయితే తినేసిన అబ్బా సంతోషంలో. కొంచెం బ్రెడ్ హల్వా తిందామనుకున్నా. బట్ మా బావకి కాబట్టి చేసింది. బావ వచ్చిన తర్వాత ఇద్దరం తినాలి అనుకోని అలాగే వెయిట్ చేశా. బావకైతే పెట్టానబ్బా! ఫుల్ హ్యాపీ చాలా బాగా చేశావనైతే అన్నాడు. ఎలా చేశానో చెప్పాలంటే అడగండి. మీకన్నా తెలిసినయి లేండి పెద్ద ప్రాసెస్ ఏం లేదు ఆడ. అందుకే నేను బ్రెడ్ హల్వా గురించయితే ఏమీ చెప్పలేదబ్బా! ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఫుల్ హ్యాపీ అయిపోయినాం. ఇంకా మా నాన్న, మా అమ్మ గూడా ఉండుంటే బాగుండనుకున్నా. ఇంత చిన్నదానికే ఇంత చేస్తున్నావా అనుకోకండి. అది చేసే వాళ్ళకి, కష్టపడే వాళ్ళకే తెలుస్తది ఏదైనా గానీ. ఇక్కడ వర్షం అయితే ఫుల్లుగా పడుతుందండి సండే రోజు. ఈవినింగ్ బావ అయితే మార్కెట్‌కెళ్ళడానికైతే వెళ్తున్నాడు. 3:30 అనుకుంటా. వర్షం కొంచెం తగ్గిందనమాట. ఆ టైంలో మళ్ళీ మబ్బుగా ఉంది. వర్షం వస్తదేమో అని చెప్పేసి మార్కెట్‌కైతే వెళ్ళేసొస్తా అని చెప్పి బయలుదేరుతున్నాడు. చుట్టూ చూడండి ఎంత అసలు వాతావరణం ఎలా ఉండిందో. ఆ డైలాగ్ అయితే వేశాడులెండి మా బావ. చాలా చాలా బాగుండింది. అసలు మేమైతే ఉదయం టిఫిన్ చేసి వేడి వేడి దోస ఏసుకొని తిన్నాము. పడుకుంటే మళ్ళీ 2 గంటల వరకు అసలు లెవ్వనే లేదనమాట. అంత హ్యాపీగా ఫుల్‌గా నిద్రపోయినాం. అసలు మెలకువే లేదు. వాతావరణం చల్లగా ఉంటే చాలా బావుంటదబ్బా నిజంగా. అని చెప్పినా కదా నిన్న వీడియోలో కొడైకెనాల్ అలా ఇలా వెళ్ళాలి అని అంటే డబ్బులు లేని వాళ్ళు ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి వర్షానికి ఫుల్‌గా అనమాట. ఏంటి నన్ను వెంటాడుతున్నావు అంటున్నాడు వీడియో తీస్తుంటే మా బావ. నెత్తిన పెట్టుకొని పోవాలి కూరగాయలన్నీ తీసుకొని రావాలి కదా! ఇచ్చినావు కదా! అని చెప్పి సరుకులు కొన్ని లేవనమాట ఇంట్లో. తెప్పించుకున్నా. మళ్ళీ అడిగితే కోపమొస్తది మా ఆయనకి. సండే రోజు ఏం చేస్తున్నావు అంటాడు. సండే రోజు సరుకులు చెప్తేనేమో ఎన్ని సరుకులు చెప్పినావు ఏమి అని అంటాడనమాట. ఏమన్నా కూడా మనం తెచ్చుకోవాల్సిందే కదా! సరుకులు ఇంట్లో తినాల్సిందే కదా! ఏం ఖాళీగా ఉపవాసం అయితే ఉండలేం కదా! డబ్బులు లేవని, లేదంటే సరుకులు లేవని. ఎంత బాధగా ఉన్నా తినడం మాత్రం ఆపం కదా! ఇది కరెక్ట్ కదా! సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా తినడం మాత్రం ఎవ్వరు ఆపరు. తినాల్సిందే తినకుండా బ్రతకాలి కదా! నేను మిద్దె పైకెక్కి వీడియో తీసినా మా బావ తిట్టినాడు. "నీకు అవసరమా మిద్దె ఎక్కడం" అని చెప్పేసి కాళ్ళు జారుతాయి కదా! ఫుల్ వర్షం పడింది కదా! బాగా మెట్లంతా బురద బురదగా అంటే మట్టి మట్టిగా ఉన్నాయన్నమాట. అటు ఇటు తిరుగుతా ఉన్నారు ఈ పిల్లలందరూ ఎక్కి డాన్స్ ఏసుకుంటూ అట్లా ఇట్లా. నాకైతే పైనుంచి వాతావరణం చూస్తుంటే ఎంత బాగుండిందో. ఆ టైంలో ఉరుములొచ్చినాయి అబ్బా! అందుకే తిట్టింది మా బావ. ఉరుములు, మెరుపులొచ్చినప్పుడు పైకెక్కకూడదు మిద్దెల దగ్గరికి అని చెప్పి చెట్టు దగ్గర ఉండకూడదంటారు కదా! నిజంగా చుట్టుపక్కల వాతావరణం చూస్తే అలాగే ఉండిపోవాలనిపించింది. మామూలుగా కాదు. ఆ గాలికి వాకిళ్ళు కూడా కొట్టుకుంటున్నాయబ్బా అసలు. అంత ఈదరగాలిగా ఉందనమాట. చలికాలం వచ్చినట్టొచ్చింది. మా బావైతే ఎళ్తున్నాడు. ఆల్రెడీ కిటికీ తీసాడనమా కిటికీ అంటున్నా. ఆ డోర్ తీసాడు. అది మళ్ళీ పడింది. మళ్ళీ ఆగి మళ్ళీ తీసుకుంటా ఉన్నాడు గొనుక్కుంటా. వర్షం పడుతుందని చెప్పేసి రేకులైతే వేశారు వాళ్ళు. మాకైతే రేకులు వేయలేదబ్బా! ఫుల్లు వాటర్ అక్కడి నుంచి ఇంట్లోకొస్తున్నాయి మాకైతే.
ఏంటో ఇంత రెంట్ కట్టి కూడా ఇంట్లోకి నీళ్ళొస్తున్నాయని చాలా ఫీల్ అవుతున్నాం మేమైతే. మారాలంటే చిన్న విషయం కాదు. ప్రతిసారి సరుకులన్నీ సంత ఏసుకొని పోయినట్టు పోవాలంటే కష్టం కదా! అందరికి బావుంటది. ఎందుకో మాకు మాత్రమే ఇలా అవుతదని ఒక చిన్న ఫీలింగ్ అయితే ఉందబ్బా! ఈ వీడియో అంతా ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్‌లో చూసి కామెంట్ చేయగాకండి. స్టార్టింగ్ నుంచి చూసి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు.